ఏంటి స్పిరిట్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ లుక్ లీక్ అయిందా, మేకింగ్ వీడియో లీక్ అయిందా, మేకింగ్ లుక్ లీక్ అయిందా అని చెప్పి సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి ఫోటో బాగా అంటే బాగా వైరల్గా మారిందనమాట. సో ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే రామరాజ్ పంచగట్టిండు, రామరాజ్ షర్ట్ వేసిండు, చేతిలో గన్ను పట్టుకొని ఒక ప్యాలెస్ నుండి అయితే బయటకు వస్తున్నాడు అనమాట. ఇది అంతా కూడా ఒరిజినల్ అని చెప్పి భావిస్తున్నారు. కారణాలు ఏంటి అంటే సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరోలంతా కూడా బాగా బలిసినోళ్ళే ఉంటారు. సో మన ప్రభాస్ అన్న బయటకు వస్తున్నటువంటి ఇల్లు కూడా బాగా ప్యాలెస్ లాగా ఉంది. అదేమీ పెద్ద విజువల్స్లో లేదు, జస్ట్ మేకింగ్ వీడియోస్ లాగా వెనక కెమెరామెన్ కూడా కనపడుతున్నారు. ఇది ఖచ్చితంగా మేకింగ్ క్లిప్, ఇది ఖచ్చితంగా మేకింగ్ ఫోటో అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు, చాలా మంది వైరల్ చేస్తున్నారు అనమాట. భయ్యా మేకింగ్ ఫోటో ఇంత హెచ్డీ లీక్ అయిద్దా? అది జరగనే జరగదనమాట. ఇది ఏదైతే ఉందో ఏఐ ఫోటో, ఎవరో తలకాయకి తీసేసి మనం ప్రభాస్ అన్న తలకైతే పెట్టడం జరిగింది అనమాట. ఏఐ అని చెప్పి కూడా నేను చెప్పను, ఫోటోషాప్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మరి మన ప్రభాస్ అన్న ఇలా కనపడుతున్నా అంటే ఆల్రెడీ యానిమల్లో రణబీర్ని ఈ విధంగా పంచకట్టడమే చూపించిండు. మళ్ళీ అదే రొట్ట అయితే మన సందీప్ రెడ్డి వంగ పెట్టడు ఫుల్ రూత్లెస్గా, ఫుల్ కాప్గా, అంటే లైక్ ఒక పోలీస్ ఆఫీసర్గా తనైతే చూపిస్తున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఎలా అంటే వాళ్ళ తండ్రి కొడుకుల స్టోరీ అంటే ఇది కూడా. తండ్రి చూసుకున్నట్లయితే నిజాయితీ పరుడు, సెన్సిటివ్. సో తన డిపార్ట్మెంట్ మోసం చేస్తుంది, తన సొసైటీ మోసం చేస్తుంది, తన మీడియా మోసం చేస్తుంది. ఆ తర్వాత మన స్పిరిట్ డిపార్ట్మెంట్ని లెక్క చేయకుండా, సిస్టమ్ని లెక్క చేయకుండా తన తండ్రి చావుకి ఎలా రివెంజ్ తీర్చుకుంటూ అనేటటువంటి స్టోరీ అని చెప్పి సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ స్పిరిట్కి సంబంధించినటువంటి అప్డేట్ ప్రభాస్ అన్న బర్త్డే అప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో కల్కికి సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పుడు వస్తుంది, ప్రభాస్ అన్న షూటింగ్లో పాల్గొంటుందా లేదా అని చెప్పి ఫుల్ క్లారిటీ వివరిస్తూ వీడియో చేస్తా. కింద కనపడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే పెద్ద క్లారిటీ వస్తుంది.